ఇది గండి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇది ఎక్కడ ఉంటుందంటే సండూరు తాలూకా బళ్ళారి జిల్లాలో ఉంటుంది. సండూరు నుంచి కూడ్లికి వెళ్ళే దారిలో 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎడం వైపు తిరిగి ఒక 1/2 ఫర్లాంగ్ లోపలికి వెళ్ళామంటే అక్కడ ఉంటుంది గండి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఈ లోపలికి వెళ్ళామంటే చిన్న కళ్యాణ మండపం లాగా ఉంటుంది. అక్కడ మనం ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్నటువంటిదే ఆంజనేయ స్వామి దేవాలయము. చాలా బాగా ముచ్చటగా ఉంటుంది. జై ఆంజనేయం. ఆ పక్కనే చిన్న రాములవారి మందిరం ఉంటుంది. ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఏముంటాయి అంటే ప్రకృతితో అలరాడుతూ మంచి మంచి చెట్లతో బాగా శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళామంటే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మనం చేరుకోవచ్చు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాలంటే ముందుగా ఈ 54 మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, వెలగ చెట్లు, చింత చెట్లు, రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పూల చెట్లతో మంచి మంచి ప్రకృతితో అలరాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ చింత చెట్టు చూడండి ఎంత బాగా చిగురించిందో. వానలు పడుతుంటాయి కాబట్టి ఇలా ఈ మెట్లు కూడా సులభంగా ఎక్కవచ్చు. పెద్దగా కష్టపడవలసిన పనేమీ లేదు. ఇలా మనం మెట్ల మార్గం గుండా పైకి ఎక్కామంటే మనకి రాజగోపురం కనిపిస్తుంది. ఈ రాజగోపురం గుండా మనకి లోపలికి వెళ్ళామంటే నరసింహస్వామి దేవస్థానం లోపలికి చేరుకోవచ్చు. కాకపోతే మనం లోపలంతా చూపించడానికి కుదరదు కదా. ఈ గుడిని అగస్తీశ్వరుడు ప్రతిష్టాపించారని చెప్తారు. ఇది స్వయంగా వెలిసినటువంటి నరసింహస్వామి దేవాలయము. ఇక్కడ ఈ గాలిగోపురము, తర్వాత ఈ ధ్వజస్తంభం దగ్గర తులసి కోట కూడా ఉంటుంది. ఈ గంటలు వాటికవే గాలికి గణగణ ఊగుతూ ఉంటాయన్నమాట. ఈ పక్కనే ఏంటంటే ఈ కొండల మధ్యలో మెట్లు, ఆ పక్కనే మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి ప్రదక్షిణం గుండా ఒక గుడిని ఒక ప్రదక్షిణం చేసుకోవచ్చు. ఆ పక్కనే 2 కొండల మధ్యలో తుంగభద్ర నది ఒక పాయ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చెప్పడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు, చూడడానికి చెప్పడానికి మాటలు సరిపోవన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తర్వాత నెమళ్ళ కోతలతోటి, పక్షులు కిలకిల రావాలతోటి ఈ ప్రకృతి అంతా మైమరిచిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ గంటలు వాటికవే మోగుతూ ఉంటాయి. ప్రకృతి రమణీయతకు పెట్టిన పేరుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోతులు ఇక్కడ ఎక్కువ అన్నమాట. ఈ కోతులు కూడా వాటికవే నిద్రపోతూ ఎవరిని హాని కలిగించకుండా ఎంతో బాగుంటాయి అన్నమాట.